ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏంటి తన ప్రాబ్లం అసలు? ఈవిడికి నీ ప్రాబ్లం ఉందండి. అంటే ఈవిడ కరీంనగర్ నుంచి వచ్చారు. ఆల్రెడీ మీరు ముందు పేషెంట్ తోటి మాట్లాడారు కదా, వాళ్ళ వైఫ్ అనమాట ఈవిడ. అంటే ఈవిడికి డాక్టర్స్ చెప్పింది ఏంటంటే మీ వరల్డ్లోనే ఇంక ట్రీట్మెంట్ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అలోపతిలో. ఆయన నా వీడియోస్ చూసి ఆయనతో ట్రీట్మెంట్ చేయించుకోవడంతో పాటు వాళ్ళ వైఫ్కి కూడా ట్రీట్మెంట్ ఇమ్మని చెప్పి చెప్పారండి. ఇక్కడ ఏంటంటే ఆవిడకి గుజ్జు అరిగిందనమాట. మోకాల్లో గుజ్జు అరగడం వల్ల ఆవిడకి కొంచెం పెయిన్ ఉండడం జరుగుతుంది. దీంట్లో ఆక్యుపంక్చర్ విధానంలో ఏంటంటే మనము బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని సర్క్యులేట్ చేయగలుగుతామండి ఫస్ట్ థింగ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన ఆయుర్వేదిక్ సపోర్ట్ కూడా ఇక్కడ ఇస్తాం అనమాట గుజ్జు తయారవడానికి. దీంట్లో నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి నేను చేసేది ఎలా ఉంటుందంటే ఓన్లీ నీ ప్రాబ్లం కదా అని చెప్పి నీకు మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం కాదండి. ఆర్గాన్స్ ఏవైతే మన బాడీలో ఉన్నాయో ప్రతి ఒక్క ఆర్గాన్కి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే మ్యామ్ ఇప్పుడు ఏంటంటే నీ పెయిన్ వచ్చిందంటే నీ దగ్గరే ట్రీట్మెంట్ చేస్తారు కదా, మీరేంటి హ్యాండ్లో చేస్తున్నారు? అదేనండి, మిగతా వాళ్ళు ఏంటంటే జస్ట్ కాలు అంటే కాలుకని మాత్రమే చేసేస్తారు. ఇక్కడ యాక్చువల్గా మనకి పాయింట్స్ అన్నవి హ్యాండ్లో తీసుకోవాలి. ప్రతి ఒక్క ఆర్గాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు నీలో ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా కిడ్నీలో మీకు ఇన్బ్యాలెన్స్ అయి ఉంటుంది అనమాట. కిడ్నీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు. ఏదో ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కిడ్నీ మీద ఉంటుంది, కిడ్నీ మీద ప్రభావం పడుతుంది. మరి దానికి ఎవరు బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు డాక్టర్ అంటే ఏంటండి, మీరు వచ్చారు అంటే 100 సార్లు మా చుట్టూ తిరగకూడదు. మీరు సాటిస్ఫై అయ్యి మీ దగ్గర నుంచి మాకు 10 మంది పేషెంట్లు రావాలి, కానీ మీరే మా చుట్టూ తిరుగుతూ ఉన్నారంటే మాకు తగ్గలేదు, ఒకసారేమో కాలు నొప్పని, ఒకసారేమో తలనొప్పని, ఒకసారేమో నడుము నొప్పని ఇలా వచ్చారనుకోండి, అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదండి. ఆక్యుపంక్చర్ సిస్టమ్ విధానంలో ఏంటంటే మనమంతా కూడా ఒకేసారి ట్రీట్మెంట్ ఇచ్చేయాలి. 2-3 సార్లు ఇవ్వడానికని కాదు, ఒకేసారి ఇవ్వాలి. మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకేసారి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ముందే నేను అన్నీ అడిగేస్తాను బాడీలో ఏమేమి జరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అలోపతి తీసుకుంటే గైనకాలజిస్ట్ డిఫరెన్స్ ఉంటారు, డెంటిస్ట్ డిఫరెంట్ ఉంటారు, ఆర్థోపెటిషియన్ డిఫరెంట్ ఉంటారు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళు ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్ని చూడరు. ఇక్కడ ఆక్యుపంక్చర్ సిస్టమ్ విధానం ఏంటి అంటే ఒకదానికోటి ఇంటర్నల్ కనెక్షన్స్ ఉండటంతో మేము అన్నిటిని కూడా సెట్ చేసుకుంటూ వెళ్తేనే మీకు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదు అంటే తొందరగా రిపీట్ అయిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుండి వెళ్ళి రాధికా లీల గారు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ ఎలా ఉన్నారు? మ్యామ్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఇందాక ఒక పేషెంట్ వచ్చారు, మీరు నీ పెయిన్కి ట్రీట్మెంట్ చేశారు. సో ఆ పేషెంట్ పొజిషన్ ఎలా ఉంది, అసలు ఎందుకు నీ పెయిన్ వచ్చింది, అసలు ఈ ట్రీట్మెంట్ చేయడం ద్వారా తగ్గుతుంది అంటారా? ఇక్కడ ఏంటంటే నీ రీప్లేస్మెంట్ కన్నది చెప్పడం గురించి అని డాక్టర్స్ అందరూ కమర్షియల్ అయిపోయారు కాబట్టి ఈ రోజుల్లో నీ రీప్లేస్మెంట్ అన్న దానికి వెళ్ళడం గురించి మీకు ఇంకా అసలు ట్రీట్మెంట్ లేదు అని చెప్పడం జరుగుతుందండి. ట్రీట్మెంట్ లేదు అనడం అయితే అది కరెక్ట్ కాదు. మనకి ఆయుర్వేదిక్లో మెడిసిన్ ఉంది, గుజ్జు అరిగిపోయిన దానికి గుజ్జు వచ్చేలా చేయొచ్చు. ఎక్కడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందో దానికి మనం ఆక్యుపంక్చర్ సపోర్ట్ తీసుకుని ఆర్గాన్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తూ అక్కడ ఆవిడకి బ్యాలెన్స్ అయ్యేలాగా మనము ఆక్యుపంక్చర్లో చేయగలమండి. ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము. ఆవిడకి కూడా 20 to 30 సిట్టింగ్స్ అయితే మనం చేయాలి. చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్కి సెకండ్ సిట్టింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఆవిడకి స్లీప్లో బాగుంది, అంటే బాగా నిద్ర పట్టిందని చెప్పారు. కొంచెం లైట్నెస్ కూడా కనిపించిందని ఆవిడకి తెలిసింది డిఫరెన్స్ అని. అంటే ఫస్ట్ సిట్టింగ్లోనే ఆవిడకి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా సిట్టింగ్స్ చేయించుకునేటప్పుడు అది కూడా సెట్ అయిపోతాయండి. ఎవరికైతే నీ పెయిన్స్ ఉన్నారో వాళ్ళు నీ రీప్లేస్మెంట్కి వెళ్లకుండా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో మనకి చేయించుకోవచ్చు అండి. నేను చాలామందికి చేస్తున్నాను, వాళ్ళకి చాలా బాగుందని చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు నీ రీప్లేస్మెంట్లో కూడా సక్సెస్ఫుల్ రేట్స్ అన్నది ఓన్లీ 8% మాత్రమే ఉందండి. 8 to 10%, 90% ఫెయిల్యూర్ కేసెస్ ఉన్నాయి. అయ్యో అనవసరంగా చేయించుకున్నాము అన్న బాధపడే వాళ్ళే చాలామంది ఉన్నారు. అందు గురించి ఏంటంటే దయచేసి అంతవరకు వెళ్లకుండా ఆక్యుపంక్చర్లో మనకి ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆక్యుపంక్చర్కి మన క్లినిక్ ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ అయితే కన్సల్ట్ అవ్వచ్చండి. మరి అలాగే వీరికి ఫుడ్ ఏమైనా రిఫర్ చేస్తారు? అది పేషెంట్ కండిషన్ బట్టి చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు బీపీ ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు. నేనైతే ఏంటంటే వాళ్ళకి ఏది కావాలో తినేయమంటాను.
స్పెసిఫిక్గా అన్నది చెప్పను. నేను ఇచ్చే ఫుడ్ ఏంటంటే ఆత్మిక ఫుడ్, స్వమాన స్థితి అవి ఉంటాయి. సోల్కి మాత్రం ఫుడ్ అయితే తీసుకోవాలి. ఓకే. ఈ ముద్ర ఎంతసేపు వేయగలిగితే అంతసేపు వేయాలి. ఇది మీకు తయారు చేస్తున్న స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్లో కూడా మీకు డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు మీరు. అలాగే మ్యామ్ రీసెంట్గా స్టార్ట్ అయిన నీ పెయిన్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఎన్ని సిట్టింగ్స్ వేయాలి అంటే? ఏదైనా సరే పేషెంట్ కండిషన్ బట్టి మినిమం 15 అయితే తీసుకోవాలండి. ఓకే. అంటే కొంతమందికి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది 2 days అలా అంటే కనుక వాళ్ళకి ఎక్కువ సిట్టింగ్స్ ఏం అవసరం లేదు, 1 or 2, 3 సిట్టింగ్స్లో అయిపోతుంది. కొంచెం 1 year నుంచి ఉందన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అయితే 15 సిట్టింగ్స్ అయితే తీసుకోవాలి. అసలు నీకు ఎందుకు వస్తుందన్న చూడాలి. ఒకటి బోన్ అరుగుదల వల్ల వచ్చిందా, లేదంటే గుజ్జు లేకపోవడం వల్ల వచ్చిందా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల వచ్చిందా, ఇన్ని ఉంటాయండి. అది పేషెంట్ని బట్టి చూసి చెప్పేది కాబట్టి డాక్టర్ కన్సల్టేషన్లోనే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది. నార్మల్గా మ్యామ్ మనం ఒక హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్స్ చూసి మరీ ఇది ఉంది అని చెప్తారు. మీ దగ్గరికి వచ్చినట్టయితే కనుక మీరు ఏ స్కాన్ చేయరు, ఏ రిపోర్ట్స్ చూడరు, డైరెక్ట్ ఆ పర్సన్ని చూసి ఈ ప్రాబ్లం ఉంది అనేసి జడ్జ్ చేస్తారు. అలా ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? అండ్ ఇప్పుడు అక్యుపంక్చర్ సిస్టమ్ గురించి చెప్పాలి అంటే మెరిడియన్ పాయింట్స్ ఉంటాయండి. ఓకే. మన మెరిడియన్ పాయింట్లో మీకు ఆ పెయిన్ ఉంది అంటే మెరిడియన్ పాయింట్ని పట్టుకుని మనకి ఏ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ ఉందో మనం అండర్స్టాండ్ చేసుకుని చెప్పగలిగితేనే నేను ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న డాక్టర్ని అవుతాను. ఓకే. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామో అని మనకు తెలియాలి అంటే ఎవరినైనా తీసుకోండి. అంటే ఇప్పుడంటే హాస్పిటల్స్లో అలవాటైపోయి రాసేస్తున్నారు, కానీ జనరల్గా ఎక్స్పీరియన్స్ డాక్టర్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూస్తే వాళ్ళు ఇన్ని టెస్టులు రాయరు. మీరు గమనించుకోండి, కావాలంటే అలోపతి డాక్టర్స్నైనా తీసుకోండి. పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నట్లయితే ఇన్ని టెస్టులు రాయరు. ఎక్కువ స్కానింగ్స్ తీయొద్దు అని చెప్తారు. ఇప్పుడున్న వాళ్ళని వదిలేయండి. ఓకే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్పగలగడమే కరెక్ట్ అండి. పూర్వకాలంలో చూస్తుంటే అంతెందుకు, మీరు ఒక 5 years బ్యాక్ వెళ్ళండి, ఇన్ని టెస్టులు లేవు. ఉన్నాయి ఎన్ని టెస్టులు? లేవు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? డాక్టర్ చదువు నేను ఎందుకు చదివానండి? ఇప్పుడు మీరు టెస్టులు రిపోర్ట్స్ మీరు కూడా వెళ్ళిపోయి చేయించేసుకుని మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, చదవచ్చు కదా, అక్కడ ఆల్రెడీ రిపోర్ట్ ఉంది కదా, అది చూసుకుని మీకు ఏ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ ఉందో మీకు మీరికే అర్థమవుతుంది. అది దాని గురించి అని చెప్పి నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. టెస్టులు చూడకుండా చెప్పగలిగితేనే రియల్గా మేము డయాగ్నోస్ చేసినట్టు, అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉందని అర్థం. లేకపోతే మాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అంటే అంత డయాగ్నోస్ కూడా మా దగ్గర ప్రాపర్గా లేదు. అక్యుపంక్చర్ సిస్టమ్ అన్నది ఋషుల కాలం నుంచి ఉందండి. ఋషుల కాలం టైంలో ఏం టెస్టులు ఉన్నాయండి? ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. అంతా ఆత్మిక శక్తే కదా. ఆత్మిక శక్తి ద్వారా పర్సన్ని రీడ్ చేసేవారు, అర్థమైపోయేది, దానికి మెడిసిన్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అందరికీ కూడా ఆత్మిక స్థితిలోకి వెళ్ళమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారమని చెప్తున్నాను. అందు గురించి అని చెప్పి నేను టెస్టులు అన్నది ఎక్కువ ఇరిగితే మాత్రం, అంటే ఫ్రాక్చర్ అయ్యింది, పడ్డారు, అలాంటి కేసెస్లో వెళ్ళాలి. కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో వెళ్ళమని చెప్తాను. అది కూడా నేను డీల్ చేయను, హాస్పిటల్స్కి పంపిస్తాను. నా చేతిలో ఉన్నంత వరకు మాత్రం నేను చేయగలుగుతానండి. అందులో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, ఎక్స్పీరియన్స్ వీరికి ఉందా లేదా అని టెస్ట్ చేయాలి అనుకుంటే మీకు ఎలాంటి టెస్ట్ లేకుండానే మీ యొక్క ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళు రియల్ డాక్టర్ అవుతారు, రియల్ అక్యుపంక్చరిస్ట్ అవుతారు. అంటే మెరిడియన్ పాయింట్స్ని పట్టుకుని చెప్పగలిగితే. లేదు అంటే మిగతా వాళ్ళు చేస్తున్నట్టు జస్ట్ కమర్షియల్ పర్పస్ వెళ్ళిపోతున్నాం అని అర్థం. అది పేషెంట్స్ ఆలోచించుకోవాలి. సో ఇందాక వచ్చిన పేషెంట్కి అసలు నీ పెయిన్ అనేది లైక్ ఏ స్టేజ్లో ఉంది అంటారు? అది చాలా క్రానిక్ కేస్ అండి, టైం పడుతుంది. అంటే మెడిసిన్స్ ఇచ్చాము, ఒక 2 months 3 months సెట్ అయిపోతుంది. 30 సిట్టింగ్స్ కన్నా నేను ఎక్కువేమి ఇవ్వను. మ్యాక్సిమం వెళ్తే 30 సిట్టింగ్స్ అంతే, మినిమం 20 to 30. అంతకు మించి పెరాలసిస్ పేషెంట్ లాగా అన్ని సిట్టింగ్స్ పడవన్నమాట, వాళ్ళకి మెయింటైన్ అయిపోతారు వీళ్ళు. ఓకే మ్యామ్, అసలు నీ పెయిన్ గురించి కానీ ఎందుకు వస్తుంది, అసలు నీ పెయిన్కి ఆక్యుపంక్చర్లో అసలు ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చు అనేసి చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.